నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంట. ఏంటి ఎప్పుడు ఎక్కడ జరుపుకోలేదే, ఎప్పుడు కనిపించలేదంటే ఎవరికీ తెలియలే. ఎందుకంటే ఎప్పుడు సరిగ్గా వాళ్ళు కూడా చేసుకోలే. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళది కాదు. అది ఎవరిదో పార్టీ, ఎవరో పెట్టిన పార్టీ. దాన్ని లాగేసుకుని పార్టీ చేసుకోవటం ఏముందలే అని చెబితే, ఆవిర్భావ దినోత్సవం చేసుకోవటం ఏముందలే అని వదిలేశారు. బట్ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి జెండా కూడా ఎగరేశారు. ఇక్కడ నాకు నిజంగా కోపం రాకుండా ఉండాలి అంటే మీరేం చేయాలో చెప్పండి. మీరే చెప్పండి. కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15 జరిగింది ఆయన అధికారం కోల్పోయిన తర్వాత. అప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడంటే వచ్చి జెండా ఎగరేశారు. ఆగస్ట్ 15 కంటే మన దేశానికి సంబంధించి స్వతంత్రం వచ్చింది, చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం, మనందరికీ తెలుసు. ప్రతి అనామక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తోచినంత వాళ్ళ పార్టీ కార్యాలయంలో అయినా సరే ఒక దండేసి దండం పెట్టుకుని అయినా సరే వాళ్ళ భక్తిని చాటుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా చేయలే. సరే మొన్న జనవరి 26 వచ్చింది, అప్పుడన్నా కనిపిస్తారేమో అని చూస్తే ఏమీ లేదు. కనీసం బయటకు వచ్చి ఆయన బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నవాడిని, లేదంటే అండమాన్లో ఉన్నవాడిని, ఎక్కడైనా ఉన్నవాడిని ఒక జెండా ఎగరేయటం అనేదో, లేదంటే ఒక సెల్యూట్ చేసో, ఒక ఫ్లాగ్ జేబు మీద అంటించుకునో ఒక సందేశం ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా లేనటువంటి పరిస్థితి. అంటే దేశపు జెండాకి ఆయన ఇచ్చేటి విలువేంటో అర్థమవుతుంది. కానీ నిన్న ఆయన వచ్చేసి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాత్రం చేసుకున్నారు. అంటే దేశం అంటే గౌరవం లేదు, దేశంలో ఉన్నటువంటి చట్టాలంటే గౌరవం లేదు, ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలంటే అస్సలు గౌరవం లేదు. అయినా కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడాల్సి వస్తుంది, ఈ దేశపు రాజకీయాల్లో చూడాల్సి వస్తుంది. ఎందుకు ఆలోచించండి. అసలు ఎవరి పార్టీ, ఎవరు పెట్టినటువంటి పార్టీ, ఎవరు లాగేసుకున్నటువంటి పార్టి, ఎవరి పార్టీని ఎవరు జెండా ఎగరేస్తున్నారు, ఎవరు పెట్టినటువంటి పార్టీకి ఎవరు ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు ఏంటో ఆలోచించుకోవాలి. ఆయన ఎవరో శివకుమార్ గారంట, ఆయన పెట్టినటువంటి పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆవిర్భావ దినోత్సవం చేసుకోవటం అంటే హాస్యాస్పదం. అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి, అంత దారుణంగా ఉంటుంది ఆయనతో. నేను గతంలో రాయపాటి అన్న గారితో ఇదే విషయం లాస్ట్ ఇయరే కరెక్ట్గా నాకు తెలిసి 2025 ఇదే ఆవిర్భావ దినోత్సవం రోజునే రాయపాటి అన్న గారితో వీడియో తీసుకున్నాను. మేడం ఇలా ఆవిర్భావ దినోత్సవం అంటే అవునా, ఎవరు పెట్టిన పార్టీ, ఎవరు పెట్టుకున్నటువంటి పార్టీ, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అసలు తెలుసా వాళ్ళ పార్టీనా అది, కనీసం పెట్టినటువంటి పార్టీ అతను ఫౌండర్ నేమో బయటకు తోసారు, లాగేసుకుని వీళ్ళ పార్టీ దినోత్సవం చేసుకోవటం ఏంటి, ఎవరన్నా చూస్తే నవ్వుతారు కదా అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంటే నిజమే కదా అనిపించింది. ఏదో డైలాగ్ కూడా ఉంటుంది, ఈ మధ్యన ఫేమస్ అవుతుంది, నిజమే కదా సార్, నిజమే కదా సార్, అది కూడా చెప్పింది కూడా నిజమే కదా సార్ అంటే అలాగే ఉంది. మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు దేశపు జెండాకి ఇచ్చేటువంటి గౌరవం లేదు, కానీ ఆయన పార్టీ జెండా కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో ఆలోచించండి. కనీసం ఆయన ఇంటి బయటకు వచ్చో పైకెళ్ళో కిందకెళ్ళో ఒక జెండా ఎగరేయలేకపోయారా? కానీ బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కో లేదంటే ఎక్కడికో వచ్చి అనుకుంటా ఆయన జెండా ఎగరేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత గౌరవం ఈ దేశం అంటే, ఈ దేశం చట్టాలంటే ఎంత గౌరవం ఆలోచించండి. ఒక పక్క కోర్టుకి వెళ్ళి హాజరవ్వండి అయ్యా, మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పంటే 5 సంవత్సరాల పాటు, 5 కాదు 6 సంవత్సరాల పాటు ఆయన నేను ఇలా ఇక్కడ ఉన్నాను, నేను సీఎంగా ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అని చెప్పి కాలయాపన చేసి కోర్టుకు వెళ్ళడం కూడా మానేశారు. పైగా మన కోర్టుకి హైదరాబాద్ వచ్చి కూడా మంది మార్బలాన్ని వేసుకుని వచ్చి నేను బయటకు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది సార్, అందుకనే నాకు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నాకు అవకాశం కల్పించండి అని చెప్పి కోర్టుని కోరినటువంటి మొట్టమొదటి ముద్దాయి నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెవరైనా ఉంటారో చెప్పండి. అవసరమైతే నేను గతంలో కూడా చెప్పాను, అవసరమైతే మీరు ఏదైనా నాకు శిక్ష చేయాలనుకుంటే కనుక మా వాళ్ళందరూ వచ్చి ఆ జైలు అవన్నీ కూడా నాశనం చేసేస్తారు, ఇంతమంది మంది మార్బలం ఉంటారు, నేను బయటకు వస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది, నేను మా ఇంట్లోనే ఒక జైలు కూడా కట్టేసుకుంటాను సార్, సెట్ వేసేసుకుంటాను. ఎలాగైతే గతంలో మనం ఇది తిరుమల సెట్ కానీ లేదంటే అనేక పండగలకి సంబంధించి సెట్లు వేసేసుకున్నాం కదా, అలాగా జైలుకి సంబంధించి కోర్టు సెట్ కూడా కావాలంటే వేసేస్తాను, మీరు అక్కడికి వచ్చి తీర్పిచ్చేయండి, లేదంటే తీర్పిచ్చిన తర్వాత జైల్లో కూడా అక్కడే సెట్ వేసేసుకుని అక్కడే కూర్చుంటాను, 4 పోలీసులు అక్కడే పెట్టేసేయండి అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంత గౌరవం ఇస్తారు ఈ చట్టాలకి, అంత గొప్పగా చెప్తారు. ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జుల్నే దుర్భాషలాడినటువంటి పరిస్థితి మనది. అలాంటి వ్యక్తులకి దేశభక్తి గురించి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎందుకుంటదయ్యా ఆయనకి, ఎందుకుంటది చెప్పండి? తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేవలం 5 ఏళ్లలో
కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించాలో ఆయన్ని ఈ చట్టాలను చూసే నేర్చుకున్నారు. ఈ భారతదేశం ఇచ్చిన దాన్ని చూసే నేర్చుకున్నారు. అలాంటి దానికి తిరిగి ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఆయన ఎందుకు గౌరవం ఇస్తాడు చెప్పండి? వాళ్ళని వాడుకొని వదిలేసి అనేక మీటింగుల్లో చూసారా, వాడు వీడు అని మాట్లాడతారు. ఎందుకు అంటే అంత గౌరవం ఈ దేశంలో ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ అన్నా, ఆ బ్యూరోక్రాట్స్ గురించి అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తుల గురించి అయినా, లేదంటే ఈ దేశానికి సంబంధించి దేశపు జెండాకైనా సరే. ఏదేమైనా చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్గా ఆయన ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు. చేసుకుని